హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. అయితే ఇటీవల 2-3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అన్న వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఏమైనా ఖాళీగా ఉంటారంటే ఉండరు. వాళ్ళకు తోచిన విధంగా ఆ పదాలను చిత్రీకరించడం అనేది జరిగింది. మరి దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి ఏమని క్లారిటీ ఇచ్చారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మనం ఇటీవల మొన్న రీసెంట్ గా మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కూడా చేసిర్రు. మరి ఢిల్లీ పర్యటన చేసే సందర్భంలోనే రిజల్ట్ కు ముందు ఒక రోజు మా పార్టీలో నేనే రాజునైనా మంత్రినైనా నేనే అన్న వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఆ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డిని మించిన వాళ్ళు ఎవరు లేరు, పార్టీకి నేనే దిక్కు అన్న విధంగా మాట్లాడిరని ప్రతిపక్ష నేతలు ఉన్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు గాని కవిత గాని వీళ్ళు బీజేపీ వాళ్ళు గాని ఆ మాటలను వేరే విధంగా అయితే చిత్రీకరించడం అయితే జరిగింది. ఆ మాటలను తీసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. ఇది పిచ్చి తుగ్లక్ పాలన, పిచ్చి తుగ్లక్ ఉన్నాడు, రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చేస్తుండు, ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఒక క్లారిటీ లేదు, తెలంగాణను మొత్తం ఆగం పట్టిస్తుండు, మళ్ళీ అతనే నేనే మంత్రి నేనే రాజునని ఫీల్ అవుతుండు అన్న విధంగా అయితే మాట్లాడారు. బీజేపీ వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయితే జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే పార్టీలో పార్టీ గెలిచినా ఓడినా ఏం జరిగినా పార్టీలో రాజునైనా మంత్రినైనా నేనే బాధ్యత తీసుకోవడం నేనే జరుగుతుంది. ఇతరులపై నేను గెలిచినప్పటికీ గెలిస్తే ఆ గెలుపును అనేది నేను పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పంచుతాను. కాకపోతే ఒకవేళ ఓటమి కనుక చవి చూసినట్లయితే ఆ ఓటమిని కూడా నేను ఒక్కొన్నే స్వీకరిస్తా. కాకపోతే ఈ ఓటమి అనేది వీళ్ళ ద్వారా వచ్చింది వీళ్ళ తప్పిదాల ద్వారా వచ్చిందని నేను వేరే వాళ్ళ మీద రుద్దను. అందువల్ల నేనే రాజు నేనే మంత్రి, ఏది చూసుకున్నా నేనే చూసుకుంటా, ఇతరుల పైన నెట్టేయను, పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటానైతే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు రిజల్ట్ కు ముందే ఆ విధంగా చిత్రీకరించారు. అంటే ఇప్పుడు కేటీఆర్ చదువుకుంటారా, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు హంగ్ అవుతుంది కదా కొన్ని ప్లేసులలో హంగ్ ఉంది, మరి హంగ్ కి సంబంధించి ఒక క్లారిటీ రావాలి అంటే వీళ్ళు ఏం చేస్తారు, మేయర్ పదవిని దక్కించుకోవాలి అన్న క్రమంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మా బీఆర్ఎస్ వాళ్ళని కిడ్నాప్ చేస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళ మీద దాడులు చేస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళను కించపరుస్తుంది అన్న విధంగా అయితే సమర్థించుకొని వస్తుండు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ టైంలో కూడా మనం చూసినట్లయితే రోడ్ షోలు అవి నిర్వహించి రేవంత్ రెడ్డిని మరియు కాంగ్రెస్ పార్టీని చాలా విధంగా కించపరిచే విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అప్పుడు అట్లా అయిపోయింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంది, కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళ పైన దాడులు చేసిర్రు, మా అభ్యర్థులను నల్లకు గుంజుకున్నారు, బలవంతంగా గుంజుకున్నారు, అది ఇదని ఆరోపణలు చేసుకుంటూనే వచ్చిర్రు. పోనీ మరి ఇప్పుడేమన్నా అంటే సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా అయితే చేయడం జరుగుతుంది. మరి ఇంకా చూడాలి. ఇవాళ ఇంకా హైలైట్ ఏంటంటే చైర్పర్సన్స్ మేయర్స్ వారికి సంబంధించిన రిజల్ట్ కూడా ఈ రోజు వస్తుంది. వాళ్ళని నిర్ణయించడం అనేది నియమించడం అనేది జరుగుతుంది. మరి ఇవాళ ఇంకెంత గందరగోళం జరుగుతుందో అనేది అయితే ఇంకా తెలియదు. ఇంకా ఇప్పుడే ఈ విధంగా ఈ రిజల్ట్ వస్తేనే ఈ విధంగా ఉందంటే మరి అసలు కథ ఇప్పుడు ముందట ఉన్నది. కొన్ని ప్లేసులలో మున్సిపల్ ఎలక్షన్లలో కనీసం ఖాతాను ఓపెన్ చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి చూడాలి. ఇప్పుడైతే ఆల్రెడీ కొన్ని చోట్ల గందరగోళం అయితే జరుగుతుంది. మా బీఆర్ఎస్ వాళ్ళను కౌన్సిలర్లను లోపలికి రానిస్తలేరు, మా బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడి చేస్తున్నారని ఇప్పటికీ స్టార్ట్ చేసిరు కేటీఆర్ గారు. మరి చూడాలి. ఇప్పటికైతే కాంగ్రెస్ మరియు రేవంత్ రెడ్డి ఏ ఎన్నికల రిజల్ట్ చూసినా పై చేసి సాధించుకుంటూనే వెళ్ళిపోతారు. కొన్ని ప్లేసులలో అయితే హంగ్ ఉంది. మరి ఆ హంగ్ లో ఎవరికి మద్దతు ఇస్తారు, మరి ఇంకొన్ని మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉందని తెలుస్తుంది. మరి చూడాలి. సాయంత్రం వరకు చూస్తే కాంగ్రెస్ ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లను దక్కించుకుంటది, మరి ఎన్ని మేయర్ పీఠాలను దక్కించుకుంటది అనేది అయితే వేచి చూడాలి.